రైతు సోదరులకు నమస్కారం. నా పేరు నందకిషోర్. నేను మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయీ కళ్యాణదుర్గం సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాను. కుందర్పి మండలంలో తెనగల్ల గ్రామంలో రైతు రాధా సంపూలంలో అయితే ఉన్నాము. ఈ మెలీనా సీడ్స్ వారి బీర రకమైనటువంటి దీప 669 అనేటువంటి వెరైటీని అయితే ఇచ్చాము. అయితే ఆ వెరైటీ ఎట్లుంది ఏంటి అనేటువంటి విషయాలను రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్కారం సార్. మీ పేరన్నా? నా పేరు రాధాస్వామి సార్. మీ ఊరన్నా? మా ఊరు తెనగల్లు, మండలము కుందర్పి మండలం, జిల్లా అనంతపురం జిల్లా. ఏం పేరు అన్న దీని పేరు? మెలీనా సీడ్స్ వారి దీప 669 అనే వెరైటీని వేసినారన్న. డిసెంబర్ 15 వేసినాం సార్. ఎన్ని రోజులకి పుట్టింది అన్న ఇది మొలక? 4 రోజులకే కనిపించింది సార్. 4 రోజులకి. మొలక శాతం ఎట్లా వచ్చిందన్న? మొలక శాతం అయితే 199% బాగా వచ్చింది సార్. బాగా వచ్చింది. మనకి పెరుగుదలలో ఎట్లుందన్న ఇది? పెరుగుదలలో కూడా ఏమాత్రం తక్కువ లేదు సార్. బాగా వచ్చింది పెరుగుదల కూడా. అంటే మీరు ఇంతకు ముందు ఇది ఫస్ట్ టైం అన్న వేసింది? ఇదే ఫస్ట్ టైం సార్. ఇంకా మామూలు అవి పెడుతుంటాం కదా, చూస్తామని దీన్ని ఇప్పించుకొని పెట్టినాము. అయితే బాగా వచ్చింది సార్. మామూలు పెరుగుదలలో గానీ మొక్క, పూత, పింజ ఆ వెరైటీలతో పోలిస్తే మన వెరైటీ మీకు పెరుగుదలలో ఏ విధంగా, మొలక శాతంలో గానీ వైరస్ తట్టుకునే ఎట్లా అనిపించింది అన్న? రోగాలకి బాగా తట్టుకుంటా ఉంది సార్. ఇది రోగాలకి తట్టుకుంటా ఉంది. పంట బాగా వస్తా ఉంది. కాపు కూడా బాగా సెట్ అయితా ఉంది. కాయ అవునవును. కాయ ఇప్పుడు పింజ బాగా సెట్ అయితా ఉంది. అంతా బాగుంది. పంట అయితే బాగుంది సార్. అదే దిగుబడి ఏం బాగా వస్తుంది. దిగుబడి ఏం బాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఒక ప్యాకెట్ పెట్టినారు, జస్ట్ ఎన్నకి శాంపిల్ ఇద్దామని ఒక ప్యాకెట్ అయితే ఇచ్చాము. ఎన్ని కేజీలు అయితే ఒక బెడ్ కి? అవి ఒక బెడ్ కి ఇప్పుడు 3వ కటింగ్ పీకినాను. 3వ కటింగ్ 50 కేజీలు కాయలు వచ్చినాయి. చాలా బెస్ట్ సార్. అది నెక్స్ట్ టైం దాన్ని వేసుకుంటాం సార్. దిగుబడి కూడా బాగా వస్తాం సార్. దిగుబడి కూడా బాగా వస్తుంది. బయట పింజ కాయ బాగా సెట్ అయితా ఉంది. కాయ కూడా చూసుకోవచ్చు మనము. కాయ కూడా మనకి మంచి బ్రహ్మాండంగా సైజు గానీ, కాయ, పూత, పింజ మంచి ఇదిగా ఉంది. మనం ఇచ్చినటువంటి మెలీనా సీడ్స్ వారి దీప 669 అనేటువంటి వెరైటీ మంచి పెరుగుదలలో గానీ అన్ని రకాలుగా బాగుందని రైతు మాటలో వింటున్నాం. చెప్పండి అన్న, మీరు నెక్స్ట్ టైం రైతులకు చెప్పాలన్నా కూడా మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? 190% వేసుకోవచ్చు సార్. పంట అయితే బాగా వస్తా ఉంది. కాపు గాని పింజు గాని బాగా సెట్ అయితా ఉంది. ఏం టెన్షన్ అయితే లేదు సార్ దాన్ని వేసుకునేదానికి. నెక్స్ట్ టైం మీరు ఈ పొలం మొత్తానికి వేసుకుంటారా? వేసుకుంటాం సార్ దాన్ని గ్యారంటీగా, ఖచ్చితంగా. మనం బయట రైతులకు చెప్పాలన్నా నమ్మక సత్యంగా. మామూలుగా మీరు ఏ కాలంలో వేస్తుంటారన్నా? మామూలు ఏప్రిల్ నెలలో వేస్తుంటాం. ఎండాకాలము ఏప్రిల్ నెలలో వేసుకుంటే ఎన్ని రోజులకు వస్తుంది పంట? ఏప్రిల్ నెలలో వేసుకుంటే 38 రోజులకి కటింగ్ వస్తుంది. 38 రోజులు కటింగ్ వస్తుంది. డిసెంబర్ 15వ తేదీ మొలక పెట్టారు మీరు పొలంలో. ఎన్ని రోజులు కటింగ్ అయిందన్నా మీకు? 42 రోజులు కటింగ్ అయింది సార్. అది ఎట్లా అంటే చలి ఎక్కువ ఉండే దాని నుంచి డిసెంబర్ లో పెట్టినాం కదా, చలి ఎక్కువ ఉంది. చలి నుంచి కొంచెం లేట్ అయింది సార్, 4-5 దినాలు. అంతేగాని ఎండాకాలంలో పెడితే ఇంకా ఫాస్ట్ ఉంటుంది పంట. మన కంపెనీ పట్ల అవగాహన వచ్చిందా మీకు? ఖచ్చితంగా వచ్చింది సార్. ఇత్తనం అయితే ఏమి ఫాల్ట్ లేదు, క్వాలిటీ ఉంది. ఇత్తనము పంట పెడితే నమ్మకంగా కనిపిస్తా ఉంది. పంట కూడా ముఖ్యంగా కాపు బాగా వస్తా ఉంది సార్. ఈ వెరైటీ ఇప్పుడు మీరు వైరస్ కూడా తట్టుకుంటుంది అని చెప్తున్నారు. మన కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కువగా బీర కూడా ఎక్కువ రైతులు చెప్తున్నారు. అటువంటి రైతులకి గ్యారంటీగా మెసేజ్ ఏమని చెప్తారా రైతులకి? ఖచ్చితంగా పెట్టొచ్చు సార్. బీర గాని టమోటా గాని ప్రతి ఒక్కటి మెలీనా సీడ్స్ ఇత్తనం మాత్రము మంచి క్వాలిటీ ఇత్తనమే. పంట కూడా బాగా వస్తుంది. నాకి నమ్మకం కుదరలేదు. వేరే ఇత్తనాలు కదా, కొత్త ఇత్తనాలు ఎట్లా వస్తాయేమో అని నేను కూడా నమ్మలేదన్నా. కాకపోతే అన్న తెచ్చిచ్చినాడు ఇత్తనాలు. శాంపుల్కి వేసుకొని చూడబ్బా ఒక ఆట, నీకు నమ్మకం కుదిరితేనే తీసుకో, లేదంటే వద్దు అన్నాడు. అందుకోసమనే అన్న ఒక ప్యాకెట్ తెచ్చిచ్చింటే ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టినాను. పెట్టినాకైతే విత్తనాలు మొలకెత్తడం కానీ అంతా బాగానే ఉంది. విత్తనాలు బాగా పుట్టినాయి. పంట కూడా బాగానే వచ్చిందన్న. బాగా నీట్గా క్రాప్ కానీ కాయ కానీ మంచి కాయ గ్రోత్ కానీ బాగానే వచ్చిందన్న. నీట్గా బాగుంది. నాకైతే మెలీనా సీడ్స్ అంటే ఇప్పుడు నమ్మకం అయితే వచ్చింది, నాకు పెడితే బాగుంటుంది అని. మెలీనా సీడ్స్ విత్తనాలు టమోటా గాని, కాకర గాని, బెండ, బీర ఇలాంటివి ఏమన్నా గానీ నేను నెక్స్ట్ పొలంలో వేయాలనుకుంటే ఖచ్చితంగా మెలీనా సీడ్స్ విత్తనాలే తెచ్చి వేసుకుంటానన్న. పంట బాగుంది. మెలీనా సీడ్స్ వారి దీప 669 అనే వెరైటీ గురించి రైతు మాటలనే విన్నాము. కాబట్టి రైతు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. మన ఈ పంట అయితే ఆశించిన దానికన్నా మంచి దిగుబడి ఇస్తున్నాయని చెప్పేసి రైతే చెప్తున్నాడు.